వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్. ఈ రోజు మన అతిథి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాసరావు. నమస్కారం అండి. ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్లో అంత హాట్గా అరెస్టులు జరుగుతున్నాయి. ఒకవైపు పీటీ వారెంట్లు, ఒకవైపు కొత్త కేసులు. అసలు ఈ కేసులో ఉండేదంతా ప్రముఖులే ఉన్నారు. మళ్ళీ అసలు ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకున్నారో అది జరుగుతుంది అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా ఇప్పుడు ఈ అరెస్టులు అనేటువంటివి కొద్దిగా లేట్ అయిందనేటువంటిది భావన ఉంది అందరిలో. ఇప్పుడు 7-8 నెలలు అయింది అంటే జనాలు ఏమనుకున్నారంటే అండి, 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వం ఈ భారతదేశ చరిత్రలో అంటే రాచరికం ఉన్నప్పుడు, పరాయ ముష్కరుల పాలన ఉన్నప్పుడు, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పాలనలో కూడా ఇంత అరాచకం జరగలేదు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మనం పోవడం కాదు, కానీ వాళ్ళు జెంటిల్మెన్. వాళ్ళు మిమ్మల్ని తిట్టాలంటే కూడా మర్యాదగా తిట్టేవారు. మనకే ఆర్గ్యుమెంట్ చేసుకునే అవకాశం కల్పించారు. అలా కాబట్టి ఆ గాంధీ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, ప్రకాశం పంతులు గారు కానీ పేరు పొందిన న్యాయవాదుల కింద ఎందుకున్నారు? అవును, వాళ్ళు బ్రిటిష్ హయాంలోనే కదా వాళ్ళు ప్రేమ ప్రఖ్యాతలు సంపాదించారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడారు. అవును, రాజ్యధిక్కారం చేశారు వాళ్ళు. మనకుందా? అది లేదు. 5 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళంతా లీడర్లుగా ఐడెంటిఫై అయ్యారు. దానికి అవకాశం ఎవరు ఇచ్చారండి? బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. చేత కదా. అవును, వాళ్ళు కొట్టాలంటే చంపాలంటే చంపారు. వాళ్ళు ఒకటే కోరుకున్నారు, మా సామ్రాజ్యవాదానికి మీరు అనుకూలంగా ఉండండి, మా క్రౌన్, మా కిరీటానికి మీరు సలాం చేయండి, మా సింహాసనాన్ని గౌరవించండి. ఈ అడిగారు అంతే. వాళ్ళు మనల్ని అందరూ పరిపాలించారు, అభివృద్ధి చేశారు, అన్నీ చేశారు. అవునవును. మన ఆత్మవిశ్వాసము, ఆత్మగౌరవము, పరాయ పాలన, పరాయ పీడ, బానిసత్వం వద్దనుకున్నాం మనం. అవును, మన గాలి నీరులోనే బానిసత్వము, విశృంఖల విలయతాండవానికి వ్యతిరేకంగా పోరాడే తత్వం మనకు ఉంది. అట్ ది సేమ్ టైం బానిసత్వం కూడా మనకు అలవాటైపోయి ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బానిసలను చూసాం, బానిసల స్వర్గంలో భావించిన వాళ్ళని చూసాం. అది బానిసల స్వర్గంగా భావించారు. అవును, అలా భావించారు కాబట్టి నువ్వు చాలా భలే ఉంటావు, నువ్వు నీ తల బాగుంటుంది, నువ్వు ఎంత పొడుగున్నావో, నీ నవ్వు వారం ఇలాంటి పాటలు అవి పాడేవారు వాళ్ళు. అంతే కదండి. అవును, అది బానిసల స్వర్గం కింద అనిపించింది వాళ్ళకి. కానీ అతని మీద మడమ తిప్పని పోరాటం చేశారు, గొంతెత్తి నినదించారు, రక్తగాయాలు పాలయ్యారు, నిర్బంధం, నిరంకుశం, నియంతృత్వానికి గురయ్యారు, వేటాడబడ్డారు, అన్నీ జరిగినాయి. అవును, అందులో ఈ పోరాటం విజయం సాధించారు. ప్రజలందరినీ అవేర్ చేశారు, చాలామంది చేయగలిగారు. ప్రతి అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అకృత్యాలు చేసినా, అరాచకం చేసినా ఎదురెడ్డి పోరాడారు. అవును, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైన గాయమైంది. గాయమైన వాళ్ళకంటే కూడా ఆ గాయమైన వాళ్ళు చూసిన వాళ్ళకి నొప్పి వేరే వాళ్ళకి వచ్చింది, వీళ్ళు ఫీల్ అయ్యారు. అవును, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, వాళ్ళ కుటుంబాలకి, పవన్ కళ్యాణ్ గారికి, పేరు పొందిన నాయకులకి, ప్రధాన వరుసలో ఉండే ప్రథమ శ్రేణి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా గాయాలైనవి. ఆ గాయం తాలూకు నొప్పి వాళ్ళకి మాత్రమే కాకుండా సామాన్య సగటు పౌరులకు కూడా, చూసే వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. ఆ నొప్పి వచ్చిందండి. నొప్పి. అవును, జగన్మోహన్ రెడ్డి కూడా కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, అందరికీ వడ్డించాడు, ఎవరిని వదిలిపెట్టలేదు. ఏంటండి, ఒక వరుసలో వడ్డించుకుంటూ వెళ్ళాడు. ఎట్లా, ఎందుకు సార్? అతను భయంతో చేశాడా, లేకపోతే ఏదన్నా ఒక ఉద్దేశం పెట్టుకుని చేశాడంటారు? అతని ప్రవృత్తి అండి, మానసిక ప్రవృత్తి. ఎందుకంటే కొంతమందికి అది చిన్నప్పటి నుంచి అలాగ అలవాటైపోద్ది. హింసా ప్రవృత్తి వాళ్ళ మైండ్లో ఉంటుంది. అధికారం, పెత్తనం కావాలి, దానికోసం ఏమైనా చేస్తారు. పెత్తనం కావాలంటే అధికారం ఉండాలి, అధికారంలో రావాలంటే డబ్బు కావాలి. దానికోటి లింక్ అయి ఉంటాయి. వాళ్ళ నాన్న లక్కీగా ముఖ్యమంత్రి అయిపోయాడు, ఇతను యథేచ్ఛగా ఇతను కావాల్సినంత చిన్న వయసులోనే, పైగా అతనికి కర్ణుడికి సహజ కావచ్చు కుండలాగా ఇతనికి వికృత స్వభావం, వికృత మనస్తత్వం, పైశాచిక ప్రవృత్తి అనేటువంటివి పుట్టుకతోనే అభినయి. పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా అతనికి ఆ అవలక్షణాలన్నీ కూడా. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఇష్యూస్ క్రియేట్ చేస్తారేమో అని చెప్పి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి భయం అంట సార్. ఏదో ఒక ఇష్యూ అలజడి డిస్టర్బ్ క్రియేట్ చేయడానికి ఏదన్నా చేస్తారేమో అని కూడా భయపడతా ఉంటారు. అదే వంశ చరిత్ర అండి అది. ఇప్పుడు చెన్నారెడ్డి గారు స్వయంగా చెప్పారు, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఆయన్ని దించడం కోసం ఇక్కడ కమ్యూనల్ రైట్స్ చేశారు. అవును, హైదరాబాద్లో అల్లకల్లోలం చేశారు, మత కొల్లాలు జరిగాయి. అవును, స్పష్టంగా చెప్పాడు. వాళ్ళకి అలవాటు అది. ఇప్పుడు ఒక రాజకీయ, ఇప్పుడు అతనికి ఒక యాస్పిరెంట్ అండి రాజశేఖర రెడ్డి గారు. ఇది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అరాచకం అనేటువంటి దాని బీజం 2004లో పడింది. అంతకుముందు ఆయన ఆ విత్తనాలు తయారు చేసుకున్నాడు. 4 నుంచి ఆ వనాన్ని పెంచాడు. ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ చేయడానికి కారణం ఏంటి? సిస్టంలోకి విజయవంతంగా తన మనుషులను చొప్పించుకోగలిగాడు రాజశేఖర రెడ్డి గారు. అన్ని రకాలుగా మతం, కులం అన్నీ చూసి జాగ్రత్తగా సిస్టంలో పెట్టేసిన తర్వాత వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు హయాంలో వాళ్ళు అత్యంత నిజాయితీ పరులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా స్ట్రిక్ట్ అనుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు జడలు విప్పారు అప్పుడు. ఆ కార్యక్రమం చేశారు. ఆయన అంత ముఖ్యమంత్రి అవ్వకముందు తెలుగుదేశం పార్టీని ఎలా ఎదుర్కోవాలనేటువంటి దాంట్లో వాళ్ళకి ఎన్టీ రామారావు గారి ఇమేజ్, తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చింది. అంతకన్నా టఫ్ అయిపోయింది. రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ పార్టీ చల్లచెదిరైపోతే ఓ పిశాచాన్ని అంటించాం కదా అనుకున్నారు వాళ్ళు. కానీ అంతకన్నా టఫ్ అయిపోయింది పార్టీ. అసలు కొరకరాని కొయ్యి అయిపోయి చంద్రబాబు నాయుడు గారు పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చేసుకుని ఆయన 2020 ఇలాంటివన్నీ చేస్తున్నాడు ఆయన. అవును. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? అంతకుముందు రామారావు గారిని దించడానికి కులాన్ని వాడారు. రంగా గారిని మర్డర్ చేసేసి వాళ్ళ మీద తోసేశారు. చంద్రబాబు గారిని దించడానికి ప్రాంతాన్ని వాడారు. తెలంగాణ ఇష్యూ విజయవంతంగా సక్సెస్ అయ్యారు. అదే సేమ్ స్ట్రాటజీ మళ్ళీ మన 14 నుంచి 19 మధ్యలో అతను వాడాడు. వీళ్ళు ఆ అనుభవాల దృష్టిలో జాగ్రత్త పడాలా. అవును, ఏరియాల ఆ ఏరియాత కట్టలేదు వీళ్ళు. అలాగే ఉండొచ్చి శుభ్రంగా వాళ్ళకి మళ్ళీ ఎరువులు వేసి బాగా పెంచారు. అది వాళ్ళు స్వయం కృతం. 2019లో ఏం తప్పు చేయడం ఓడిపోయినా అంతే కదా, కరెక్ట్. ఇప్పుడు 24 జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. వచ్చిన తర్వాత అతను ఏమనుకున్నాడు? అతని లక్ష్యం అతను అనుకున్న దానికి ఏమీ డివియేట్ అవ్వలేదు. తెలుగుదేశం పార్టీని ఉండకూడదు అనుకున్నాడు. ఒక సామాజిక వర్గాన్ని ఎలిమినేట్ చేయాలనుకున్నాడు, టార్గెట్ చేయాలనుకున్నాడు. ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తే వాళ్ళ మీద ఈర్ష్య ద్వేషాలు ఉన్న వాళ్ళందరూ తన వెనక పోలరైజ్ అవుతాడు అనుకున్నాడు. అవును, మొదట్లో అలాగే అనిపించింది. కానీ ప్రజలు విజ్ఞులండి, ఆలోచిస్తారు. వాళ్ళు ఏం తప్పు చేశారో పాపం అనుకుంటారు కదా. అంతే కదా. ఇప్పుడు మీరు పదే మీరు నన్ను వచ్చి పొద్దున్నే శాంతా తిట్టారనుకోండి, ప్రజలు నాలో మంచి లక్షణాలు చూస్తారు. మీరు పొద్దున్నే శాంతాగా నన్ను పొగిడారు అనుకోండి, నాలో అవలక్షణాలు గమనిస్తారు. అవును, తెల్లని గోడ మీద నల్లని చుక్కను చూస్తారు, అది ఆకర్షిస్తుంది. నల్లని గోడ మీద కూడా తెల్లని చుక్క, అది కూడా. అవును, ఏంటండి కరెక్ట్. అయితే ఇక్కడ పోనీ అలాగనేదో యాదాలాపంగా తీసిపడేసి అతని పని అతని అధికారం నిలబెట్టుకోవడానికి చేసాడా అంటే కాదు కదా. అతనికి అవసరం అయిన దాన్ని మించి సంపాదన కోసం తెగబడ్డాడు, అవినీతి చేశాడు. ఆవు చేలో మేత దూడగొట్టిన మీది కదా. ఇప్పుడు 3 భాగాలుగా విభజించాడు. శోభ్రంగా కుమ్మేసుకోమని చెప్పాడు. మిగతా వాళ్ళు వదులుతారా? ఎవడ స్థాయిలో ఆడు మొదలెట్టేశారు. దాంతో ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు అవన్నీ అనేక సార్లు మాట్లాడుకున్నాం మనం. ఇంకా అతని గురించి మాట్లాడుకుంటూ డోకు వాంతులు వస్తాయి. అతని గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు. అతన్ని చూసుకుని అతను చెప్పిన మాటలు విని మనమే 30 ఏళ్ళు శాశ్వతంగా ఉంటాం అనుకుని వాళ్ళు ఎవడు పడితే వాడు అకృత్యాలు చేశారు, నోళ్లు పారేసుకున్నారు, బరి తెగించి గౌరవించారు, న్యాయస్థానాలని బేఖాతరు చేశారు, చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ ఎలా చేశారండి? నోటీస్ ఇచ్చారా? అసలు ఆయన కేసు ఫైల్ చేశారా? ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఆయన అరెస్ట్ చేసిందని చెప్తాం మీకు ఏం కేసు అని చెప్పాను. అంతకన్నా బుద్ధిమాంద్యం ఏమైనా ఉంటుందా? అవును, అంతకన్నా రూల్స్ వైలేషన్ ఏమైనా ఉంటుందా? కోర్టులు కూడా ఏం చెప్పాలి? వెంటనే వదిలేసి తన నోరు మూసి గోడ గుచ్చి ఏమని చెప్పాలి అరెస్ట్ చేసిన వాళ్ళని. అవును, వాళ్ళేమో అన్న రికమెండ్ చేశారు. 53 రోజులు పట్టింది. ఎలా ఆపగలిగారు? అక్రమ కేసులు పడతారు. రింగ్ రోడ్ లేకుండా రింగ్ రోడ్ మీద అవినీతి అంటారు. అవినీతి అంటారు. ఇసుక ఫ్రీగా అయితే నువ్వు ఎంత ఫ్రీగా ఇచ్చామని చాలా జరిగాయి.